కోట్ల మంది భారతీయులు ఉత్కంఠానికి తెరదించుతూ చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవం గురించి తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 సాఫ్ట్గా ల్యాండ్ అయింది. జాబిల్లిని దక్షిణ ధృవం మీదికి ల్యాండర్ కాలు మోపిన తర్వాత 2 వారాల పాటు ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలం మీద పరిశోధనలు కొనసాగిస్తాయి. తాజా విజయంతో అమెరికా, రష్యా తర్వాత జాబిల్లి మీద కాలు మోపిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇక దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 615 కోట్ల ఖర్చుతో చంద్రయాన్-3 ప్రాజెక్టుకు పూర్తి చేసి భారత్ అద్భుతం సృష్టించింది. అయితే దీని వలన లాభాలు ఏంటి అనే చర్చలు సాగుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధృవానికి దగ్గరగా ల్యాండర్, రోవర్లను ల్యాండ్ చేయడంతో ఇస్రో సామర్థ్యం ప్రపంచ దేశాలకు అర్థమైంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడం వలన అంతరిక్ష రంగంలో టాప్ ఫేజ్లో ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో భారత్ పోటీ పడే స్థాయికి చేరుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరింత రాణించేందుకు ఈ విజయం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్ వినియోగించుకుంటున్న అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరింత రాణించేందుకు ఈ విజయం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్ వినియోగించుకుంటున్న రంగాలతో పాటు భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోనమస్ వెహికల్స్, అడ్వాన్స్డ్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ వంటి న్యూ ఏజ్ టెక్నాలజీలో కూడా శాటిలైట్ సేవలు మరింత ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. శాటిలైట్ తయారీ, శాటిలైట్ లాంచింగ్ సర్వీసులు, గ్రౌండ్ సెగ్మెంట్లు, శాటిలైట్ సర్వీసులు ఇలా 4 రంగాల్లో భారత్ గణనీయమైన వృద్ధి సాధించబోతోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాటిలైట్ తయారీ రంగం కూడా భారత్లో వృద్ధి చెందనుంది. 2014 నుండి 2019 మధ్య కాలంలో ఇస్రో వివిధ దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ద్వారా 1,391 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చంద్రయాన్-3 విజయంతో ఇది మరింత వృద్ధి చెందబోతుంది. భారత్లో ఇప్పుడిప్పుడే స్పేస్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందుతోంది. భారత్లో స్పేస్ స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ప్రైవేట్ రంగంలో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా అయితే అమెరికా మాదిరిగానే ఇక్కడ కూడా ప్రైవేట్ కమర్షియల్ శాటిలైట్లు, రాకెట్ ప్రయోగాలు, స్పేస్ టూరిజం వంటివి వృద్ధి చేసే అవకాశం ఉంది. ఇది దేశ జీడీపీకి ఒక కొత్త ఆర్థిక పురోగతిని అందించడంతో పాటు ఈ రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. చంద్రయాన్-3 సక్సెస్తో భారత్ స్పేస్ టెక్నాలజీ మీద మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తుంది. భారత్ ప్రైవేట్ స్పేస్ రంగంలో అద్భుతాలు సృష్టించబోతున్నాయి. ఈ విజయాలు భారత్ అంతరిక్ష రంగానికి భారీ పెట్టుబడులు, భారీ ఆదాయంతో పాటు అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా, చైనా, జపాన్లకు ధీటుగా భారత్ను నిలువబెట్టనున్నాయి. అందుకే చంద్రయాన్ విజయం భారత్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలుపుతోంది.